ఆయన ఇస్తున్న వాల్యూ చూస్తున్నాం, ఆ కుటుంబ సభ్యులు ఇస్తున్న గౌరవం చూస్తున్నాం. ఈ 10 రోజుల్లోనే మేము చాలా తెలుసుకున్నాం. అహంకారానికి సంస్కారానికి ఎంత వ్యత్యాసం ఉందో మేము కళ్ళతో చూస్తున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఒక అహంకారం దగ్గర పనిచేసేదానికి, చేతులు కట్టుకొని ఆడ నిలబడేదానికి, మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న స్థితిని అక్కడ చూసాం. ఇక్కడ ఆయన డైనింగ్ టేబుల్ మీద కావలి ఎమ్మెల్యే గారైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డైనింగ్ టేబుల్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూర్చొని ఆయనతో కూర్చొని మిల్స్ చేస్తున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పుడు కావలి అభివృద్ధి ఏం చేయలేదని మేము చూసిన పరిస్థితి కనపడింది. మా ఆలోచన ధోరణి కూడా అట్నే ఉండింది. అయితే ఈరోజు కావాలని తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చినటువంటి మమ్మల్ని ఎమ్మెల్యే గారు మీ అందరి సమక్షంలో కావలి అభివృద్ధి ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కావలి టౌన్లో ఏం జరగలేదు, తుమ్మలపేట బ్రిడ్జి రోడ్డు ఏం జరగట్లేదు, కలుగోలమ్మ బ్రిడ్జి జరగట్లేదని మాట్లాడే మా పార్టీ సభ్యులకు, పార్టీ లీడర్లకు, పార్టీ నాయకుడికి చెప్తా ఉన్నాం, ఒక్కసారి మీరు మాతో రండి, మీరు టైం చెప్పండి, లేకపోతే మేము టైం చెప్తాం. ఆ టైంకి మిమ్మల్ని తీసుకొని కావలిలో ఏ విధమైన అభివృద్ధి కావలి ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి చేశారో చూపిస్తాం. ఒక్కసారి రండి. జగనన్న లేఅవుట్, కళ్ళు చెదిరిపోయే లేఅవుట్ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇది అవునా కాదా అని తెలుగుదేశం పార్టీ లీడర్లు నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా అన్నపూర్ణ శ్రీను చెప్పినట్టు అర్బన్ హెల్త్ సెంటర్స్ కావలి పట్టణంలో 4 మూలలుంటే ఆ 4 మూలల్లో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనత కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కావలి ప్రజలందరూ ఒక్కసారి మీరందరూ మీ దగ్గరున్న వెహికల్స్ వేసుకోనో లేకపోతే ఏదో ఒక విధంగా మా సొంత గడ్డైన జువ్వలదిన్నెకి పోయిరండి. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇంతవరకు కావలి చరిత్రలో ఎవరైనా చేశారని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అక్కడున్న మత్స్యకారులు, అక్కడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు, అక్కడున్న మా ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు ఆయన పోతే ఈరోజు ఒక దేవుడిలాగా చూసుకుంటున్నారు. ఒక దేవుడు వస్తే ఏ విధంగా పలకరిస్తారో ఆ విధంగా ఆయన పలకరిస్తున్నారు. చూసి ఆశ్చర్యపోయాం, కావలి ఇంత అభివృద్ధి జరిగిందా అని. అక్కడి నుంచి మళ్ళీ వస్తూ ఒక తారు రోడ్డు చూసాం, 10 కిలోమీటర్ల తారు రోడ్డు. ఆశ్చర్యపోయాం. కావల్లో మన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి రోడ్డు వేసుకోకుండా ఈడంత ఖర్చు పెట్టాడు అడిగితే ఆ గ్రామ ప్రజలు, పాదచారులు అడిగాం, 2 వీలర్లు వచ్చేవాళ్ళు అడిగాం, ఆటోలో వచ్చేవాళ్ళు అడిగాం. వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మా కావలి దేవుడయ్యా, మాకు రోడ్డు వేసాడయ్యా, బ్రహ్మాండంగా వేసాడయ్యా, అంతకుముందు ఈ రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదయ్యా అని చెప్పారు. 10 కిలోమీటర్ల రోడ్డు. అదే రోడ్డు